హలో అండి, అందరికీ నమస్కారం. అందరి ఇళ్ళల్లో చింతపండు ఎక్కువగా ఉంటుంది కదా అండి. మనం అప్పుడప్పుడు కూరల్లో వాడుతూ ఉంటాము. ఇలా విత్తనాలు వస్తే పడివేస్తూ ఉంటాము. ఇక మీదట ఇలా విత్తనాలను పడివేయకుండా ఈ విత్తనాలను తీసుకొని ఒక పాత్రలో నిల్వ చేసుకోండి. ఈ విత్తనాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని స్టవ్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేయించుకోండి. వీటి మీద ఉన్న స్కిన్ తీసివేసి నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి ఈ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. మంగు మచ్చల పైన చక్కగా రాయండి. ఒక అర్ధగంట తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి. మంగు మచ్చలు తగ్గుతాయి. ఇలా వారానికి ఒకసారి చేసుకోండి. ఈ చింత గింజలను ఇలా స్కిన్ తీసివేసి పౌడర్ తయారు చేసుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని త్రాగుతూ ఉండండి. ఇప్పుడు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు కదండి. అందుకని మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడం కోసం, మోకాళ్ళలో గుజ్జు పెరగడం కోసం ఇలా ఈ పౌడర్ని నీళ్ళలో వేసుకొని త్రాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ చింతపిక్కలను తీసుకొని వెళ్ళి మా ఇంటి ముందున్న మొక్కల్లో వేశాను. ఇలా మొక్కలకు వేసి వాటికి నీళ్లు వేస్తే అవి మొక్కలకు బలాన్ని ఇస్తాయి. మనం మొక్కలు పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలా అందరూ మొక్కలు పెంచుకోండి. ఇలా నేను నానబెట్టాను. ఇలా కూడా ఒక్కొక్క స్పూన్ కూడా తినవచ్చు. ఇందులో ఐరన్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది.